హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో అదే 21 మినిట్ వీడియో పెట్టాను కదా, పెళ్లి సందడి వీడియో. అందులో అన్నయ్య కొడుకు పెళ్లి అన్నాను కదా. ఇప్పుడు 2 డేస్లో ఇంకో అన్నయ్య కొడుకు పెళ్లి ఉంది అన్నాను కదా, ఆ పెళ్లి అండి ఇది. ఈ పెళ్లిలో కూడా ఇప్పుడు నిఖా స్టార్ట్ అయిపోయింది. చూడండి, మా అన్నయ్య మనవడు, మా పాప అండి హాయ్ చెప్తున్నారు వీడియోస్కి. అయితే ఇప్పుడు నిఖా స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఆ వీడియోలో మేము త్వరగా బయలుదేరిపోయాము, జిల్వా చూపించలేదు అన్నాను కదా. ఈ వీడియోలో జిల్వా రిసెప్షన్ రెండు కవర్ చేద్దాం, ఓకేనా? పెళ్లి కొడుకు రెడీ అయిపోయారండి. ఈ సెహరా కూడా మెడ్రాస్ నుంచే, ఇంకా మా అన్నయ్య చెన్నైలో ఉంటాడు అని చెప్పాను కదా. ఈ పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదరేనండి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చెన్నైలోనే ఉంటారు, అక్కడ నుంచే తెప్పించాడు మా అన్నయ్య ఈ సెహరా కూడా. అంటే ప్రాపర్ అయితే ఇక్కడేనండి. అక్కడ వాళ్ళు ఒక 20 years నుంచి ఉంటున్నారు, 25 years నుంచి. ఇంకా అక్కడే అలవాటు పడిపోయింది. ఫుల్ తమిళ్ మాట్లాడుకుంటారండి వీళ్ళు, చాలా గమ్మత్తుగా. నాకైతే అలానే చూడాలనిపించింది, తమిళ్లో మాట్లాడుకుంటూ ఉంటే. వాళ్ళు అసలు ఏమి ఒక ముక్క కూడా అర్థం కాదు కదా, నవ్వుతూ ఉంటాము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తమిళ్ మాట్లాడుతూ ఉంటే. అది చూశారు కదా, లాస్ట్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు పెళ్ళండి. చూశారు కదా, ఈ ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ అన్నమాట. ఇంకా బాబాయ్ అవుతాడు కదా, బాబాయ్ పిన్నితో ఫోటో. ఇంకా అన్నతమ్ముళ్ళందరూ బాబాయ్ కొడుకులు, పెద్దనాన్న కొడుకులు కదా, ఆలింగనం చేసుకుంటున్నారండి, విషెస్ చెప్పుకుంటున్నారు. ఈ అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళ పెద్ద బావ అన్నమాట, తను కూడా విష్ చేస్తున్నాడు. ఈ పెళ్లి కొడుకుకి 2 sisters, తను పెద్ద బావ, తిను చిన్న బావ. తను కూడా మా అక్కయ్య కొడుకేనండి, వాళ్ళ చిన్న బావ. అబ్బాయి కూడా విష్ చేస్తున్నాడు. తిను మా అక్కయ్య కొడుకు సమీర్ అని, చాలా బాగుంటాడు మాతో ఫ్రెండ్లీగా. మా అన్నయ్య కూతురు, నా కూతురు, మా అక్కకి తెలియదండి నేను కవర్ చేశానని, లేకపోతే అస్సలు పెట్టనివ్వదు. ఇంకా నిఖా టైం అవుతుంది, కూర్చోండి అని చెప్తున్నారు అందరూ. అంతవరకు మా పెద్దొదినండి, పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దమ్మ, మా మేనమామ చిన్న కూతురు. తను నేను చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగే ఉంటామండి, అంత ఇష్టం ఒకరికొకరు మేమిద్దరం ఉంటే. తర్వాత నేను కూడా విష్ చేస్తున్నాను. మా అన్న కొడుక్కి ముద్దు పెడుతుంటే నవ్వుతున్నాడు వాడు. ఆ రెడ్ శారీ ఉన్నారు కదా మా వదిన, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ, తిను మా అమ్మ వాళ్ళ నాయనమ్మ, చిన్న నాయనమ్మ అన్నమాట. తను కూడా విష్ చేస్తుంది. పక్కన నుంచి ఉన్నాడు కదా మా పెద్దన్న కొడుకు అండి. ఈ తిను వీళ్ళ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మెడ్రాస్లో ఉంటాడన్నాను కదా, మా అన్నయ్య. కూర్చోబెడుతున్నారండి, అంటే పెళ్లి కొడుకు అస్సలు కనిపించదండి, అందుకని ఒక 2-3 పట్టుకొని కూర్చోబెడుతున్నారు చిన్నగా పెళ్లి కొడుకుని. ఇంకా పెళ్లి కూతురు సెహరా కట్టించేశారండి అమ్మాయికి కూడా. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒక 2 ముద్దలు అన్నం తినమని తినిపిస్తున్నారు. తను మార్నింగ్ నుంచి ఏం తినలేదంట పాపం, ఇంకా అన్నం పెడుతున్నారు. ఇంకా అక్కడ మాట్లాడుకున్న తర్వాత 2 పెళ్లి పెద్దలు వచ్చి మహర్ అంటారండి, అంటే కట్నం మీద కొంత అమౌంట్ అలా తీస్తారు మాలో. ఆ మహర్ మనీ ఇవ్వడానికి వచ్చారు పెళ్లి కూతురికి. ఇంకా నిఖా చదువుతున్నారండి పెళ్లి పెద్దలందరూ కలిసి కూర్చొని. సేమ్ ఇంకా ఆ పెళ్లిలో చేసినట్టే, ప్రతి పెళ్లిలో ఇలానే జరుగుతుంది మా ముస్లిం పెళ్లిళ్ళలో. నిఖా చదువుతున్నారు. ఇంకా మా వదిన నల్ల పూసలు కట్టడానికి వచ్చేసిందండి పెళ్లి కూతురు దగ్గరికి. తిను మా అన్నయ్య వాళ్ళ కూతురు, పెళ్లి కొడుకు సిస్టర్ అండి. నవ్వుతుంది, నేను ఫోటో తీస్తున్నాను అనుకుంది పాపం, వీడియో తీస్తున్నాను అనుకోలేదు. అత్త నాకు సెల్ఫీ తీ అని చెప్తుంది. చూసారు కదా, నల్ల పూసలు అలా ముత్తైదులకి అలా గొంతుకు పెడతారండి.
ఒక 4 మెంబర్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి కట్టేస్తుంది మా వదిన, పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ. తర్వాత గోల్డ్ కూడా తెచ్చారండి, గోల్డ్ నలపూసలు, అది కూడా వేసేసారు. అయిపోయిందండి నిఖా. ఇంకా ఇక్కడ విషెస్ చెప్తారన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళ కోడలు అవుతుంది కదా మా వదిన, తనకి విష్ చేస్తుంది బహు ముబారక్ అని. ఇంకా ఇక్కడ ఆలింగనం చేసుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత చూడండి పెళ్లి కొడుకు అత్తలం మేమందరము, అక్క చెల్లెలము, అంటే పెద్దమ్మ చిన్నమ్మ అలా అందరూ నుంచుని ఇంకా ఫోటో తీసుకున్నాము ఒకటి. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇంకా వీళ్ళందరూ మెడ్రాస్ అన్నమాట, వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఉంటారు కదా వాళ్ళు, రిలేటివ్స్ అందరూ మెడ్రాస్ నుంచి పెళ్ళికి వచ్చారండి. చాలా గొడవ చేసేసారు అందరూ గమ్మత్తుగా. మొత్తం రెడ్. ఇందులో పెళ్లి కొడుకు చెల్లెళ్ళు, పెళ్లి కూతురు పెద్దమ్మ కూతురు, ఇంకా మావయ్య కూతుళ్ళు అందరూ రెడ్ కట్టుకున్న వాళ్ళందరికీ ఫోటో తీశారు అలా. ఇంకా మేమిద్దరం జస్ట్ అలా పెళ్ళి అయిపోయిందిలే అని సాలిపోయి అలా కూర్చుంటే అందరికీ ఫోటో తీస్తానని ఫోటోగ్రాఫర్ తెలిసిన అబ్బాయినండి మాకు. ఇంకా అందరికీ ఒక వీడియో తీశాడు. అది ముచ్చటగా ఉంది కదా అని నేను కూడా ఇందులో పెట్టేశాను. చూసారు కదా ఇప్పుడు జిల్వాకు కూర్చోబెట్టేశారండి. ఆ క్లాత్ లాస్ట్ అంటే ఫస్ట్ రోజులో చాలా పెద్దగా ఉండేది, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనబడకుండా కవర్ చేసేవాళ్ళు. చూసారు కదా పెళ్లి కొడుకు ఉంగరం ఆట ఆడుతున్నాడు, ఉంగరం దానికి కడతారండి రెడ్ క్లాత్కి, అలా ఆడిస్తుంటారు. తర్వాత అమ్మాయి కూడా ఆడిద్ది, అబ్బాయి ఆడితే అమ్మాయి పట్టుకోవాలన్నమాట, అలా పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత పెళ్లి కూతురు కూడా ఆడుతుంది. క్లాత్లు ఏం లేక అది షాదీఖానా కదా, చిన్న క్లాత్ పట్టేసుకున్నారు వాళ్ళు. మామూలుగా యాక్చువల్గా ఆ క్లాత్ చాలా పెద్దగా ఉండిద్దండి, పట్టుకుంటారు అడ్డు తెరలా అలా. ఇప్పుడు అమ్మాయి ఆడుతుంది, ఇటు పక్కేమో అమ్మాయి తరపు వాళ్ళు, అటు పక్కేమో అబ్బాయి తరపు వాళ్ళు అలా కూర్చుంటారు, సరదాగా ఆడిస్తారన్నమాట. ఇంకా పాత రోజుల్లో అయితే మేము చిన్నపిల్లలప్పుడు చాలా ఆచార వ్యవహారాలు ఉండేవండి. ఇప్పుడైతే అవేమో మాకు తెలియట్లేదు కూడా, అసలు మర్చిపోయాము. ఇంకా అది ఆట ఉంగరం ఆట అయిపోయిన తర్వాత ఇలా హిందూస్ లాగే వాళ్ళు తలంబ్రాలు ఎలా వేసుకుంటారో మేము బియ్యం అలా 5 గుప్పిలు అలా వేయాలండి పెళ్లి కూతురు తల మీద. మళ్ళీ అమ్మాయి కూడా వేస్తుంది పెళ్లి కొడుకు తల మీద, ఒక 5 సార్లు అలా వేయాలి. మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే ఇంకా పెద్దవాళ్ళు కూర్చొని ఇంకా చాలా ఆచారాలు ఇంకా ఏవేవో ఇంకా చాలా చేయించేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ అలా సింపుల్గా ఒక పావు గంటలో ఫినిష్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు అన్నీ అలా తగ్గిపోతున్నాయండి, ఏం చేయట్లేదు ఎక్కువగా. ఇప్పుడు అమ్మాయి వేస్తుంది చూసారా 5 పిల్లల. అప్పుడు వేసేటప్పుడు అలా తల నొక్కుతూ అలా గమ్మత్తుగా చేస్తుంటారండి, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు నవ్వుకుంటూ. మా అమ్మాయికి నొక్కుతావా అంటే మా అబ్బాయికి నొక్కుతావా అని. ఇంకా పెద్దవాళ్ళు ఉండుంటే చాలా ఆచార వ్యవహారాలు ఉండేవి, ఇప్పుడు అంతా తగ్గిపోయినండి, సింపుల్గా తీసేశారన్నమాట. తర్వాత జిలవేనామా అని చదువుతారండి, అంటే వాళ్ళు ఇద్దరు బాగుండాలి, సుఖ సంతోషాలతో బాగుండాలని కొన్ని ఖురాన్లో మాటలు అరబ్బీలో చదువుతారు పెద్దవాళ్ళు. ఇంకా పటిక బెల్లంతో అలా అమ్మాయి తల మీద పెట్టింది చూడండి అమ్మాయి, మా అక్క కూతురు. అలా బనిమిటి మిశ్రిమిటి అని తల మీద ఒకసారి, ఈ రైట్ హ్యాండ్ మీద ఒకసారి చూశారు కదా పెట్టింది, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఒకసారి, మరి రైట్ లెగ్ మీద ఒకసారి, లెఫ్ట్ లెగ్ మీద అలా పెట్టి చెప్తూ బనిమిటి మిశ్రిమిటి అని ఇస్తూ ఉంటారండి పటిక. చూశారు కదా రైట్ లెగ్ మీద పెట్టింది, మోకాల మీద అలా పెట్టి ఇస్తూ ఉంటారండి, పెళ్లి కొడుకుతో చెప్పిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఆ పటిక పెళ్లి కొడుకు ఇస్తుంది. అంతటితో ఆ తంతు ముగిసిందండి. మళ్ళీ ఆ కొబ్బరి చిప్పు ఉంది కదా, అందులో స్వీట్ వాటర్ వేస్తారండి, అంటే పటిక నీళ్ళు అన్నమాట. ఆ నీళ్ళు స్వీట్ వాటర్ నీళ్ళలో వేస్తే కరిగిద్ది కదా, ఆ వాటరు వాళ్ళిద్దరి చేత తాగిస్తారు. ఇంకా తలపైన ఆ అడ్డుతెర ఉంది కదా ఇందాక పట్టుకున్నది, ఆ అడ్డుతెర తలపైన వేసేసి ఆ అద్దంలో అమ్మాయి మొహం చూడమంటారు.
ఏం కనపడుతుంది అమ్మాయి ఫేస్లో అంటే ఆ అమ్మాయి ముక్కు పుడక కనిపిస్తుంది అని అంటున్నాడు అబ్బాయి. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, ఆ కొబ్బరి చిప్పలు స్వీట్ వాటర్ వాళ్ళిద్దరికి తాగిస్తారు. ఇంకా అందరితో ఈ జిలవతంత అయితే ముగుస్తుందండి. ఇంకా పెళ్లి కూతురికి రెడీ చేసేసుకొని ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతాం అన్నమాట. పెళ్లి రోజే వాళ్ళ సిస్టర్స్ అందరండి నుంచున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్స్. ఇది ఇంకా సెకండ్ డే ఈవినింగ్ అండి, రిసెప్షన్ అన్నమాట. రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అసలు వాతావరణం మాకు బాగానే సహకరించింది ఈసారి. ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి ఒక 3 డేసేనండి మధ్యలో గ్యాప్. నేను ఎడిట్ చేయడం లేట్ అయిపోయింది అంతే. ఈ పెళ్లి రోజు కూడా వాన పడింది, పసుపు రోజు కూడా వాన పడిందండి. రిసెప్షన్ రోజు పడలేదు, బై గాడ్స్ గ్రేట్. లక్కీగా అసలు చాలా బాగా జరిగింది. ఇంటి దగ్గరే పెట్టేసుకున్నాడు మా అన్నయ్య కూడా. అంటే పల్లెటూర్లలో షాదీఖానాలు ఉండవు కదండి. డ్రెస్ చాలా బాగుంది కదా పెళ్లి కూతుర్ది. వాళ్ళు చూడండి, ఇప్పుడు నేను షూట్ చేస్తున్నానని అలా చేయి తిప్పేవాడేమో లాస్ట్ ఇయర్ పెళ్లి కొడుకు, ఆ మధ్యలో ఉన్నవాడు 3 డేస్ బ్యాక్ పెళ్లి కొడుకు, ఆ లాస్ట్కి నా నుంచునేవాడు వచ్చే మంత్ 15th పెళ్లి కొడుకు అవ్వబోతున్నాడు. డెకరేషన్ బాగుంది కదా, స్టేజ్ డెకరేషన్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సూపర్. ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయింది, భోజనం చేసేసాము. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాడండి మా అన్నయ్య. అసలు చాలా సందడిగా అందరూ బాగా ఎంజాయ్ చేసాం. మా తమ్ముడు, పెద్ద తమ్ముడు కొడుకు, చిన్న తమ్ముడు కొడుకు ఇద్దరు వాళ్ళు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు. వీడైతే మా చిన్న తమ్ముడు అండి, మనోహర సాంగ్కి డాన్స్ చేశాడు. అసలు ఆ అమ్మాయి అయితే